ఈ రోజున దేవుని వాక్యాన్ని మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. మనం సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మేము ఎప్పుడు బాధపడుతూ ఉండాలండి, మాకెప్పుడు బాధే ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు. ఎందుకనంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి మనిషి, భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి, మేము క్షేమంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని కోరుకుంటారే కానీ మాకు నష్టం రావాలి లేకపోతే మేము ఎప్పుడూ ఆనందంగా ఉండకూడదని ఎవరు కోరుకోరు సాధారణంగా. అయితే సంతోషంగా ఉండడానికి దేవుడు కొన్ని నియమములను మనకు పెట్టాడు. సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి. రోడ్డు మీద శుభ్రంగా క్షేమంగా ప్రయాణం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో మనము క్షేమంగా ఉండాలి, మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే కొన్ని నియమములు పాటించాలి. నియమములు మేము పాటించమండి, మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాం, మేము చాలా మాకు నచ్చినట్టుగా మేము జీవిస్తాం, మేము ఇంతే అన్నట్టుగా ఒకవేళ బ్రతికితే మనము ప్రమాదంలో పడతాం. అలాగే మన ద్వారా మన కుటుంబాలు, తర్వాత సంఘము, పరిస్థితులు, సమాజం కూడా ప్రమాదంలో పడతాయి. ఇక్కడ దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా సంతోషంగా జీవించడం కొరకు, మన బ్రతుకుల్లో ఆనందంగా జీవించడం కొరకు, సంతోషకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండట కొరకు దేవుడు కొన్ని నియమములను పెట్టాడు. ఆ నియమాలు ఏంటో ఈ రోజున మనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా మీరు ఎప్పుడన్నా పలానా షాపులో సంతోషం అమ్మబడుతుంది అనే యాడ్ ఎక్కడని చూసారా? సంతూర్ సోపు ఇట్లా రాసుకుంటే తెల్లగా అయిపోతాం, ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లా అనుకోగానే మొత్తం తెల్లగా అయిపోతాం. ఇలా రకరకాలైనటువంటి యాడ్లు చూసాం. కానీ ప్రదేముట్లారు వాడికి భయంకరమైనటువంటి జలుబు ఉంటుంది అంటాడు, మొత్తం తగ్గిపోద్ది. ఇవి యాడ్లు. ఓకే, వాళ్ళ యాడ్స్ని మనం ఏం చేయలేం, వాళ్ళ యాడ్లు వాళ్ళు ప్రకటన చేసుకునేవాడిని. కానీ దాంట్లో ఎంత నిజం వద్దో మనకు తెలియదు. జలుబు చేసిందంటే ఖచ్చితంగా 7 రోజులు ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటే 7 రోజులు, వేసుకోకపోతే 1 రోజులు తగ్గిపోద్ది. అది జలుబు యొక్క లక్షణం. 7 రోజుల తర్వాత ఆ వైరస్ వాటంతటికి అదే చనిపోతుంది. కాబట్టి ఏ మందు కనిపెట్టలేకపోయారు, దానికి ఏ మందు లేదు, ఉపశమనం మాత్రమే అవన్నీ. ప్రియదేవులారా, ఫలానా ఇది కొనండి మీకు సంతోషం దొరుకుతుంది, ఈ వస్తువుని, ఈ ప్రోడక్ట్ని మీరు కొనుక్కోండి, మీ జీవితంలో ఆనందమే ఆనందం అని ఎవరైనా చెప్తారా? ప్రియదేవులారా, ఎవరైనా చెప్తే అది సాధ్యమైంది కాదు, అది నమ్మశక్యమైంది అంతకంటే కాదు. ఓకే, కొన్ని ఉన్నాయి. చెప్పులు ఇక్కడే విడవండి, అదొక నియమం. అక్కడ ఇడితేనే బాగుంటుందంట. ఈ బొమ్మ అక్కడే పెట్టండి, అక్కడ పెడితేనే లక్ష్మీదేవి మొత్తం వచ్చింది. నేను భలే విచిత్రంగా గమనిస్తూ ఉంటా ఇలాంటివి. అక్కడ పెడితేనే వస్తుందంట, లేకపోతే రాదంట. ఇవన్నీ చూసి మనుషుడు ఏమవుతున్నాడంటే అయోమయంలో పడిపోతున్నాడు. నిజమేనేమో అని గ్రహణం పట్టింది కాబట్టి అట్లు వేసుకునే తినాలంట, అన్నం తినకూడదంట. గ్రహణానికి అట్లకి సంబంధం ఏందండి? ఇవన్నీ మనుషుల్ని ఏం చేసేవి? భ్రమపరిచేవి, కానీ సంతోషాన్ని ఇచ్చేవి కావు. కానీ ఈ రోజున దేవుని సేవకునిగా దేవుని వాక్యంలో నుండి దేవుడు మనకిచ్చిన నియమములను కొన్ని మీకు ప్రకటన చేసినప్పుడు శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. కొన్ని వచనాలు మీకు ఇస్తాను, దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు అని మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రోమేలుకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ మీరు చదివితే సంతోషంగా ఉండడానికి అక్కడ దేవుడు చాలా విషయాల్ని మనకి రాయించి పెట్టాడు. ఈ వచనాలన్నీ మీరు చదవండి, స్టడీ చేయండి ప్లీజ్. అయితే ఈ రోజున దేవుడు మన జీవితాల్లో కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. ఈ సంతోషం అనేది ఏదో సడన్గా వచ్చేది కాదండి, సడన్గా యాక్సిడెంటల్గా సంతోషం వచ్చేది కాదు. మీరు గమనించారా? ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను దయచేసి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి ప్లీజ్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్లీజ్. ఎవరైనా చదువుతారా? ఏమండి?
ఘనతల వలనను కీర్తి దుష్కీర్తుల వలనను ఉమ్, దేవుని పరిచారకులమై ఉండి ఆ. అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పుకొచ్చుకుంటున్నాము. ఆ, మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, ఆ, తెలియబడని వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, ఆ. చనిపోవచ్చున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లు ఉండి తప్పబడిన వారము, ఆ. తప్పబడని వారము, ఆ. దుఃఖపడిన వారమైనటువంటి ఆ. ఎల్లప్పుడూ సంతోషించు వారము, ఆ, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఆ. ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారు. ఇది మీకు అర్థమైతే చాలా మంచిదండి ఈ సత్యం. మన దగ్గర ఏమీ లేదు అనుకుంటున్నాం అనుకోండి, చాలా ధనవంతులమంట, ఐశ్వర్యవంతులమంట. బాగా దుఃఖం వచ్చి కన్నీరు గార్చి చాలా వేదన అంతా ఉందనుకోండి, సంతోషం కలిగిన వారము. అంటే దాని అర్థం ఏంటంటే, శారీరకంగా ఒకవేళ మనకు దుఃఖం కలగొచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? సంతోషించు వారమై ఉండాలి. ఏమీ లేదు మనకి, అందరూ అనుకోవచ్చు వాళ్ళకేంటండి మనకి ఒక సమాజంలో ఒక గుర్తింపు ఉంది, కలిగిన దాన్ని బట్టి మనకు గౌరవాలు వస్తాయి. పెద్ద పెద్ద బంగారు హారాలు వేసుకున్నారనుకోండి, బాగా ఘనత. బాగా పొలాలు ఉన్నాయనుకోండి, బాగా ఘనత. పొలాలు లేవు, బంగారం లేదు అనుకుంటే ఘనత లేదు అనుకుంటున్నారు మనుషులు. కానీ ఘనత అనేది, కీర్తి అనేది డబ్బును బట్టో బంగారాన్ని బట్టో కాదండి. మన మాటను బట్టి, మన విలువను బట్టి, మన యొక్క బిహేవియర్ని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి వస్తుందే కానీ ఘనత మనం కలిగిన దాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు. ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అసలు ఏమీ లేదని మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆ సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ధనికులము, ఐశ్వర్యవంతులము. ఆమేన్. క్రీస్తు యేసునందు మనము ఐశ్వర్యవంతులము. ఆమేన్. ఇది గుర్తించాలి. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే మనం ఎవరం కూడా అయ్యో మాకేమీ లేదండి అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పౌలు అందుకనే ఏమీ లేదని నేను ఫీల్ అవుతున్నానా, ఆ సమయంలో నేను అన్నీ కలిగి ఉన్నాను అంటాడు. అంటే దేనివల్ల వస్తుందంటే సంతోషం సాటిస్ఫాక్షన్ వల్ల వస్తుందండి, మానసిక తృప్తి వల్ల వస్తుంది. మీరు గమనించారా? ప్రతి ఒక్కడికి తృప్తి అనేది లేదు, దానివల్లే సంతోషం రాదు. సైకిల్ కొన్నవాడికి బండి కొనాలని, బండి కొన్నవాడికి ఇంకోటి కొనాలని, కారు కొన్నవాడికి బెంచ్ కొనాలని, ఇంకోటి కొనాలని, డాబా కట్టినోడికి పైన పిల్లర్లు వదులుతారు. డాబా కట్టేసాం పర్వాలేదు, మనం డబ్బులు అయిపోయినాయి, కానీ పైకి ఏం వదులుతారంటే సువలు వదులుతారు. దాని అర్థం ఏంటంటే రేపొద్దున దేవుడు మరొక కృప కలుగజేస్తే ఇంకొక స్లాబు పైన వేద్దాం. దానిలో తృప్తి లేదంటారా? దానిలో సాటిస్ఫాక్షన్ లేదా? సాటిస్ఫాక్షన్ ఉంటే అక్కడ సరిపెట్టుకుంటాం, కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేదు. వినాలి జాగ్రత్తగా. మనము ఇంకొకటి పైకి వేద్దామనేటువంటి ఆలోచన ఆటోమేటిక్గా దాని కొరకు ఏం చేస్తాడు? తపన పడుతూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, రోజుగల్లా కష్టపడుతూ ఉంటాడు. సో సమకూర్చి మళ్ళీ పైన వేయాలనిపిస్తుంది, ఇంకొకసారి మళ్ళీ పైకి వదులుతాం. మానసిక సాటిస్ఫాక్షన్ లేనంత వరకు మన జీవితంలో సంతోషం రాదండి. దేవుని వాక్యాన్ని బట్టి కూడా, ఆత్మీయంగా కూడా మన జీవితాలు అంతే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదేదో యాక్సిడెంటల్గా వచ్చేది కాదు, కానీ మన జీవితాల్లో మనం దేవుని వాక్యం దగ్గర మాత్రమే, దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈవెన్ అంబానీ, గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు లోకంలో, ప్రపంచంలో. వీరందరూ కూడా సంతోషాన్ని కొనుక్కోలేరండి. కార్లు కొనుక్కోవచ్చు, ఇళ్ళు కొనుక్కోవచ్చు, బిల్డింగ్లు కొనుక్కోవచ్చు, సమస్తాన్ని కొనుక్కోవచ్చు, కానీ సంతోషాన్ని కొనుక్కోలేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్పిన నియమాలు కనుక ఎవరైతే పాటిస్తారో వారు సంతోషంగా ఉండగలుగుతారు. దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. చాలా సింపుల్ నియమాలు, సింపుల్ రూల్స్ అనమాట. గాడ్స్ రూల్స్ ఫర్ ద హ్యాపీ లివింగ్. సంతోషంగా జీవించేదానికి దేవుని యొక్క నియమాలు ఏంటో చాలా సింపుల్గా ఉన్నటువంటి ఈ నియమాలను మనం పరిశీలన చేసి ముందుకు సాగిపోదాం. త్వరగా మనం జ్ఞాపకం చేసుకుని, నెంబర్ 1 చాలా ఈజీ, ప్రార్థన చేయాలా. అదేంటంటే మేము రోజు చేస్తున్నాంగా ప్రార్థన. బయటికి వెళ్ళేటప్పుడు చేస్తున్నాం, వచ్చిన తర్వాత చేస్తున్నాం, పడుకునేటప్పుడు చేస్తున్నాం, తినేటప్పుడు చేస్తున్నాం, ప్రతి టైంలో మేము ప్రార్థన చేస్తాం. మరి ఇంకా ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలని దేవుని ఉద్దేశమైంది. అందుకని చాలా వచనాలు బైబిల్లో ఉన్నాయి, కానీ 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనం ఏమండి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆ, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించును నిర్లక్ష్యము చేయకుడి, చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదాన్ని చేపట్టుడి. దాన్ని వదిలేశారు 15 అధ్యాయం ఎండింగ్లో. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ పౌల్ గారు మనకు నొక్కి చెప్తున్నాడు. ఎల్లప్పుడూ. ఎప్పుడు చేయాలి? నోరు తెచ్చి చెప్పాలి ఈ మాట. అందరూ గట్టిగా చెప్పాలి, పర్లేదు చెప్పాలి గట్టిగా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చేయాలి. ఎడతెగక, ఎడతెగక, ఎడతెగక అంటే ఆపక, బ్రేకేజ్ ఏం లేకుండా కంటిన్యూగా ఏం చేస్తూ ఉండాలి? మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:6 కూడా చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేనిని గురించి చింతపడకుడు గాని, దేనిని గురించి చింతపడకుడి కానీ. అన్నిటికీ చింతే మనకి. డబ్బులు ఉంటే చింత, డబ్బులు లేకపోతే చింత. కడుపు నిండా భోజనం ఉంటే చింత, కడుపు నిండా భోజనం చేయకపోతే చింత. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చింత, ఆరోగ్యం లేకపోతే చింత. బీపీ పెరిగితే ఒక రకమైన బాధ, బీపీ పెరగకపోతే ఒక రకమైన బాధ. షుగర్ పెరిగిందేమో అని ఒక డౌటు, షుగర్ పెరిగితే ఇంకొక డౌటు. స్వీట్లు చూడగానే తినాలనిపిస్తుంది, తింటేనేమో పెరిగిపోద్దామని భయం. ఎదురుగా డ్రింక్ కనపడుతుంది, తాగాలనిపిస్తుంది, తాగితే ఏం జరుగుద్దని భయం. ఎవ్రీథింగ్, ప్రతిదానికి చింతే, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి డౌటే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రతి విషయంలోనూ ఏం చేయాలండి? నోరుదే చెప్పండి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపములను తెలియచేయండి. తెస్సలోనికీయులకు రాస్తూ ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఫిలిప్పీకి రాస్తే ఏమన్నాడంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయండి అన్నాడు. ప్రతి విషయం గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడో చూద్దాం. 4:2 కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థన యందు ఏమై ఉండాలంట? నిలకడగా ఉండాలి. నిలకడ కలిగిన ప్రార్థన చేసిన వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఆమేన్ చెప్పండి చేతులెత్తి. వాళ్ళే ప్రాస్పరస్గా ఉండగలుగుతారు, వాళ్ళే దీవెనకరంగా ఉండగలుగుతారు. భార్య భర్తలు ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, మాట్లాడుకుంటారా? ఎవరి కాళ్ళకి ఈగోలు అడ్డొస్తాయి. అందుకని ఎప్పుడు పెళ్లి ప్రసంగులు చెప్తుంటా, పెళ్లి కొత్తలో 63 లాగా ఉండేవాళ్ళు అంట. అమ్మో 6 వైపు 3, 3 వైపు 6 బస్సులే, ఎంత బాగుంటారు అన్యోన్యంగా. కొన్ని రోజులు అయ్యేసరికి 36 అవుతారంట. 3 విడి తిరుగుద్ది, 6 విడి తిరుగుద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారట్ట అయిపోతుంది. ఈ భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఎట్టగైతే మాట్లాడుకోరు వాళ్ళ పరిస్థితులు. అలాగే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదంటే దేవునితో గొడవ పడినట్టు. దేవుడితో గొడవ పడితే ఎవరైనా గెలవగలుగుతారా? దేవునితో వ్యాజ్యమాడి ఎవరైనా జయించగలుగుతారా? దేవునితో సమస్య పెట్టుకొని, దేవునితో గొడవ పెట్టుకుని ఎవరైనా పరిష్కరించగలుగుతారా? ఆయనతో సమాధానం పడకపోతే మన జీవితాలు ఏమన్నా దీవెనకరంగా ఉంటాయా? కాబట్టి ఎప్పుడు కూడా ఆయనతో ఏమై ఉండాలి? సమాధానం కలిగి ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండాలన్నమాట. దేవునితో ఏం చేస్తుంటే కమ్యూనికేషన్. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ద గాడ్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అనేది మనకును మన దేవునికి ఎప్పుడు కూడా కమ్యూనికేషన్, ఒక వారధి లాంటిది. ఎప్పుడు కూడా ఒక వారధి లాంటిది. ప్రేమ కలిగి మాట్లాడుకోవడమే ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు ఇంకా చాలా విషయాలు తెలుసు ప్రార్థన గురించి, మనం ఎన్నో వింటా ఉన్నాం. దీని గురించి ఎక్కువ ప్రస్తావన చేయట్లేదు, ముందుకు వెళుతున్నా. మొదటి నియమము ప్రార్థన చేయడం. ఆమేన్. ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారో తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. మొత్తం ప్రార్థన చేస్తే ఇప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూసేదేముంది? ఎవరిని చూడాలి? ఏం చూడాలి? మనం ఏకీభావం అండ్ ఏకాగ్రత కలిగినటువంటి ప్రార్థన, కాన్సన్ట్రేషన్. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి మీ తలుపు వేసుకోండి అన్నాడు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? తలుపు వేసుకోండి ఎందుకు చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాట అండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అన్నాడు.
ఎందుకు తలుపు వేసుకోమన్నాడు తెలుసా యేసు ప్రభు? ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్ కోసం, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం, ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరచకుండా ఉండడం కోసం మీ తలుపు వేసుకోవాలి. మామూలు తలుపు వేసుకుంటాం, కానీ ప్రార్థన మోకరించగానే పాలు ఉన్నాయి, పాలు పెట్టాను, పిల్లి వచ్చిద్దేమో అని మళ్ళీ లేచి వెళ్ళి చూడ. కాన్సన్ట్రేషన్ ఏమైపోయింది? పోయింది. ప్రియదేవులారా, అప్పుడే ఏదో గుర్తొస్తుంది ఇంకోటి, అక్కడికి వెళ్ళిపోద్ది మన మనస్సు. యేసుప్రభు చెప్పింది 2 తలుపులు ఇక్కడ. మొదటి శారీరక తలుపు వేసుకోండి, రెండోది ఈ తలుపు కూడా వేసుకోండి. ఈ తలుపు వేసుకుంటే ఇంకా చాలా క్షేమం. ఈ తలుపు వేసుకోరు కొంతమంది, ఇది ఓపెన్గానే ఉంటుంది, ఎవరైనా రావచ్చు. ఈలోపు ఏదో ఆలోచన వస్తుంది, ఏదో మనసు వస్తుంది, ఈలోపు ప్రార్థన దూరంలో వెళ్ళిపోతుంది. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని ఉద్దేశం ఏమైందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొదటి నియమము, దేవుని సందులో ప్రార్థన చేస్తే మనము హ్యాపీయెస్ట్ పర్సన్స్గా, సంతోషకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఈ భూమి మీద జీవించవచ్చు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా జీవించడం కంటే భాగ్యమే ఉందండి. కోట్లు సంపాదించవచ్చు, సంతోషం లేదు ఈ రోజున చాలామందికి. సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నారు, సంతోషం లేదు వారికి. కానీ దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలు మనం ఉందా లేదా, కలిగి ఉన్నామా లేదు, అన్నీ పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో అందుకని ఆనందించుడి, మరలా చెప్తాను, ప్రభువులో ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. సంతోషం, ఆనందం ప్రభువులో ఉంటుంది, వెతుక్కోండి. అంతేగాని ఎక్కడెక్కడో సంతోషాల కోసం వెతకొద్దు అని ప్రభు మనకెన్నో సందర్భాల్లో చెప్పాడు. మొదటి నియమం ప్రార్థన చేయాలి. నెంబర్ 2, రెండోది ఏంటంటే, ఏది కూడా మిమ్మల్ని బాధించే విషయాలను మీరు కలిగి ఉండద్దు. దట్ ఈస్ నథింగ్ బట్ లెట్ నథింగ్ బోదర్ యూ. ఏ విషయము మిమ్మల్ని ఏం చేయొద్దు, బాధించేదిగా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా బాధ కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి బాధే, ప్రతిదీ బాధిస్తూ ఉంటుంది వాళ్ళని. ఏ చిన్న విషయమైనా సరే రాత్రి నిద్రపడదు. దేనికి? మనసు నిండా బాధ ఉంటే నిద్ర ఎలా వస్తుందండి? అందుకని ఒక ఆవిడ చక్కగా మందిరానికి వచ్చేదాన్ని పొద్దునే. ఈ కరోనా టైంలో మందిరాలు పెట్టలేదుగా, ఫోన్ చేసి అడుగుతుందంట, అయ్యా మీరు ప్రార్థన ఎప్పుడు పెడతారంట. ఏంది? పడుకుని నిద్రపోయి చాలా రోజులైందండి అందంట. ప్రార్థన పెడితే మందిరానికి వచ్చి చక్కగా కాసేపు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఈరోజున దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు, మన ఆలోచనలు వేరు. బాధించే విషయాలు ఏమి మనసులో పెట్టుకోకూడదు. ఏ విషయము కూడా మిమ్మల్ని బాధించేదిగా చూసుకోకూడదని ప్రభుని బట్టి మీకు తెలియచేసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మనకు తెలిసిన వాక్యమే, అక్కడ చదువుదాం. 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. 6, 7 వచనాలు. ఓకే, చదవండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఓకే, రెండోది ఇక్కడ విషయం ఏంటంటే, మనం ప్రతి దాని గురించి చింతపడుతూ బాధపడుతూ ఉంటాం. ప్రతిదీ కూడా మనల్ని బాధించేదే, అది పెద్దదవని చిన్నదవని, ప్రతి విషయము బాధించేదే. చాలామంది ఈ రోజున మాకు రాత్రులు నిద్ర పట్టట్లేదండి, మాకు పలానా విషయం మాకు చాలా బాధగా ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇంకొక ఆవిడ చెప్పింది, స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోకుండా మాకు నిద్ర పట్టట్లేదండి. అంటే ఎక్కడి దాకా వెళ్ళిపోయారు వీళ్ళు అంటే, ట్యాబ్లెట్లకి అలవాటు పడి, అంటే నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది. అయ్యో, ఎంత ప్రమాదకరంలో ఉన్నారు మనుషులు ఈ రోజున, అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మనల్ని ఏం చేసే అంశాలు ఉన్నాయంటే, బాధించి బాధ పెట్టే అంశాలే ఉన్నాయి. ప్రతిదానికి బాధే, ప్రతి చూసినప్పుడు బాధే. మానసిక వేదనతో మనుషులు బాధపడుతూ ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు మనం గుర్తిద్దాం, దేని గురించి మనం బాధపడొద్దు, ప్రతిదీ కూడా. అందుకని మీ చింత యావత్తుని ఎవరి మీద వేయండి? హలో, మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? దేవుని మీద వేయండి.
మీరు బాధపడుతూ బ్రతకొద్దు. మీ బాధనంతా కూడా ప్రభుకు వేయండి, ప్రభు మీద అప్పగించండి. ఆటోమేటిక్ మీ చింత యావత్తు తీర్చే దేవుడు, చింతను భరించేవాడు ఆయన ఉన్నాడు కనుక ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఏ విషయము కూడా మిమ్మల్ని బాధ పెట్టేదిగా మీరే బాధపడుతూ బ్రతకొద్దని దేవుడు మరొక నియమాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి నియమం ప్రార్థన చేయండి. రెండో నియమం ఏ విషయం గురించి ఏం చేయొద్దు, చింతపడొద్దు, బాధపడొద్దు. ప్రతిదీ కూడా దేవునికి అప్పగించండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తాడు అని రాయబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, యోగ్యత కలిగిన వాటి మీద ధ్యాస పెట్టండి. యోగ్యత కలిగిన వాటి మీద ఏం చేయాలి, ధ్యాస ఉండాలి. కానీ మనకి యోగ్యత లేని వాటి మీదే ధ్యాస ఎక్కువ. పనికి మాలిన వాటి మీదే మనుషులకి మనసు ఎక్కువ. ఉపయోగపడే వాటికి మీద మనసు లేదు ఈ రోజున. ఏది పనికి మాలిందో దాని మీదే పెడుతున్నారు కాన్సన్ట్రేషన్. ఏది క్షేమకరం కాదో వాటినే ధ్యాస పెట్టుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని మాట ఏం చెప్తుందో చూద్దాం. యోగ్యత కలిగిన వాటి మీద ధ్యాస పెట్టమని అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ప్లీజ్. 8. మెట్టుకు సహోదరులారా, చదవండి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఈ మాటలు వినండి. ఏమి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏముంచుకోండి, ధ్యానం ఉంచుకోండి. వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. యోగ్యత కలిగిన వాటి మీద మనసు పెట్టండి. యోగ్యత లేని వాటి మీద ఏం చేయదు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి యోగ్యత కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మనసు పెట్టకుండా అపవిత్రమైన వాటి మీద, తాత్కాలిక సుఖాల మీద, శారీరక సుఖాల మీద, ఒక కాసేపు ఉండి కాసేపు పాడైపోయే వాటి మీద, డబ్బు మీద, లోకం మీద, మనుషుల మీద, వాటి మీద వీటి మీద ఏం పెట్టుకుంటున్నాం, మనం ధ్యానం ఉంచుకుంటున్నాం. ధ్యాస అంతా మనం వాటి మీదే ఉంది కనుక దేవుడి మీద ధ్యాస లేదు కాబట్టి మీకు మనసులో సంతోషం ఎలాగొస్తుంది. మీరు గమనించండి. ఒక మాట పొలం మీదో లేకపోతే మనుషుల మీదో పెట్టాం, వాడు గబుక్కున పోయింది. లేకపోతే ఆ వ్యక్తి మీద, ఒక వ్యక్తి మీద మనసు పెట్టుకున్నాం, ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పండి, మనిషి పోయినందుకు సంతోషంగా వస్తుందా? నిజంగా ఎంతో బాధ కలుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నా దీన్ని. అబ్బా ఎంత ఇష్టం అంటే పొద్దున్న లేస్తా, చాలా తుడుస్తా దీన్ని, ఇక ప్రార్థన లేదు ఏమీ లేదు, దీన్ని మొత్తం తుడుచుకుంటా. చాలా సడన్గా ఒక రోజున పడిపోయి ఇరిగిపోయింది ఇది. నేను సంతోషపడతానా? నా మనసు ఎక్కడుంది? ఈ స్టాండ్ మీద ఉంది, ఈ ఫ్లవర్స్ మీద ఉంది కనుక నా సంతోషం అంతా కూడా దీని మీదే ఉంది. సడన్గా ఇది ఉరికిపోగానే, సడన్గా ఇది పాడైపోగానే నా మనసు అంతా కూడా వికలమైపోద్ది, సంతోషం అంతా పోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? వీటి మీద కాదు, ఇది రమ్యమైంది. చెప్పండి హలో, ఇది రమ్యమైంది, ఇది ఖ్యాతి కలిగింది, ఇది వస్తువు అండి. తాత్కాలికమైంది, ఏదో ఒక రోజు విరిగిపోద్ది, ఏదో రోజు పాడైపోద్ది. కాదు, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది జీవమైందో, ఏది సత్యమైనదో, ఏది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుందో, ఏది పవిత్రమైందో దాని మీద మనసు పెట్టండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాన్సంట్రేట్, వినాలి జాగ్రత్తగా. ఆమేన్. కాబట్టి యోగ్యత కలిగిన వాటి మీద, యోగ్యత కలిగిన వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టండి. అప్పుడు మీ జీవితాలు సంతోషం వస్తుంది. ఆమేన్. మొదటిగా ప్రార్థన చేయండి. రెండోది, ఏ బాధ, ఏ వేదన నీ మనసులో పెట్టుకుని వేటిని నిన్ను బాధించేదిగా చేసుకోవద్దు. మూడోదిగా, యోగ్యత కలిగిన వాటి మీద మాత్రమే మీ మనసు పెట్టండి ఆటోమేటిక్గా. అందుకనే మీరు గమనించారు, అబ్రహాముని అడిగారంట, ఏమని? ఇల్లు కట్టుకోవేంటి అబ్రహాము, నీకు ఎంత ఆస్తిపరుడు కదా, ఎంత ధనవంతుడు కదా, ఇల్లు కట్టవేంటంటే అబ్రహాం చెప్పాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నా, అక్కడ కడుతున్నాడు నా కోసం నా దేవుడు అన్నాడంట. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అలా నీ ఇళ్ళు కట్టుకోవద్దని దేవుడు వాక్యం చెప్పట్లా.
సమస్తం కట్టువాడు ప్రభువే. ఇల్లు కట్టుకోవాలి, కానీ పక్కనోడికే 3 అంతస్తులు ఉంటే మాకేం చిన్న ఇల్లు ఇచ్చావు దేవా అనకూడదు. ఈ ఇళ్ళు ఈ అన్నీ కనపడవు. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఒక గ్రహ శకలం వచ్చి కొడితే భూమిని ముక్కలైపోతుంది. ఈ గ్రహ శకలం ఒక్కటి తగిలితే చాలు ముక్కలైపోద్ది భూమి. పేతురు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, పేతురు రాస్తూ ఉన్నాడు, అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే ఈ భూమి దాని గతులన్నీ కూడా ఏమైపోతాయి, కాలిపోతాయి. దీనికోసమా మన ప్రయాస, దీనికోసమా మన మనసు? ఇది భూమి మీద ఉన్నది అంత కూడా యోగ్యమైంది కాదు. దీనికోసం కాదు నువ్వు చూడాల్సింది, దీనివైపు కాదు చూడాల్సింది. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితాల్లో ఎప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉండగలుగుతారని ఈ మాటను మీకు తెలియజేస్తున్న. చేతులతో ప్రభుకు స్తోత్రం చెప్పండి. శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టుకోండి. శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టుకుని శాశ్వతమైనటువంటి వాటి వైపు చూస్తే దాని మీద నీకు సంతోషం వస్తుంది. నాలుగవది జ్ఞాపకం చేసుకుందాం. చాలా ఈజీ మాట. 4వది మన జీవితాల్లో పొందుకునేవారిగా కాక ఇచ్చేవారిగా ఉండండి. ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. మనకెప్పుడు ఈ జలకంట ఇమ్మని 2 కూతుళ్ళు ఉన్నారంట. జలకేముంది, ఇమ్ము అనే 2 కూతుళ్ళు ఉన్నారంట. నోట్లో నుంచి పీల్చుద్ది, వెనక నుంచి వదులుద్ది. ఎంతసేపు తాగినా దానికి తృప్తి ఉండదు. పట్టిందండి ఎవరైనా జలగ పట్టింది ఎప్పుడైనా? ఎవరైనా పట్టలేదా? ఓకే, పట్టిందా? ఓకే. నీళ్ళల్లో దిగినప్పుడు ఇదివరకు కాలువలు ఎక్కువ ఉండే జలగలో, ఇప్పుడు కాలువలోకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోయింది మనకన్నీ కూడా. సో అనుకూలంగా బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికీ ఇదివరకు కాలువలోకి వెళ్ళేవాళ్ళు. పెద్ద పెద్ద మండ్రగప్పలో దాని ఉంటారు జలగలు, ఇవన్నీ కూడా వస్తుండే. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. స్విచ్ చేస్తే బట్టలు ఉతుకుతుంది, స్విచ్ చేస్తే ఆరబెడుతుంది. సో స్విచ్ చేస్తే ఆరబెట్టేది కూడా తీసుకొస్తే బాగుండు. ఉత్తికి డ్రై చేయడమే కాదు, స్విచ్ చేయగానే అవన్నీ తీసుకొచ్చి దండి మీద ఆరేయాలి. అలాంటి మెషిన్ ఏదైనా కనిపెడితే బాగుండు. వస్తాయండి, మంచిది. ఇప్పుడు ఇదే అంట్లు కడిగే మిషన్ కూడా వచ్చింది. మేము న్యూజిలాండ్లో 2003లో అక్కడ ఉన్నప్పుడే తిన్న గిన్నెలన్నీ కూడా దానిలో పెట్టి లోపలికి పెట్టి ఆన్ చేస్తే ఆటోమేటిక్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి బయటకు వచ్చింది. 2003లో భారతదేశంలో కూడా వచ్చింది అంట్లు తోమే మిషన్. కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు కొని పెడతాను. డబ్బులు మీయే. మళ్ళీ నన్ను అడిగారు లేనిపోయింది, మీరు కొనతారన్నారు కదా. సో మెనీ థింగ్స్, మెనీ ఫెసిలిటీస్ వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు అంటే మన క్షేమం కోసం మాత్రమే. అంతేగాని మనము నాకేంట్లే ఇక నా జీవితం అని గర్వపడేదానికి కాదు. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చేది ఎందుకంటే వీటన్నిటిని బట్టి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేదానికే కానీ నేను కాబట్టి ఇవి సంపాదించాలని చెప్పుకోగలిగే పరిస్థితి తెచ్చుకో. అందుకే ద్వితీయోపదేశకాండం రాసి పెట్టాడు ముందే. సో నా సామర్థ్యము, నా బాహుబలము, నా గొప్పతనం అనుకుంటావేమో, కాదు. ఇది దేవుడు నీ మీద చూపిన ఉచితమైన కృపాని మర్చిపోవద్దు అని దేవుడు మాటికి జ్ఞాపకం చేసే కారణం అదే. కాబట్టి 4వదిగా ఇచ్చేవారిగా ఉండాలి కానీ పుచ్చుకునేవారిగా అంటే ఎప్పుడు మనకి ఇమ్ము అంటే సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. జగన్ 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఏమైంది 5000 ఇవ్వచ్చుగా. వాళ్ళ బాధలు ఆడుకుంటాయి. ఓకే, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారంట. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారా, మరి మాకు కొడితే బాగుండు. నువ్వు తీసుకెళ్ళి ఎప్పుడైనా జగన్ 10,000 తీసుకో అని ఇస్తే బాగుంటుంది. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే పొందుకోవడమే కానీ ఇవ్వడం ఎప్పుడు నేర్చుకోవాలా. అక్కడ వస్తుందండి ప్రాబ్లం. సో కాబట్టి లెర్న్ టు బీ ఎ గివర్ నాట్ ఎ గెటర్. పొందుకునేవారిగా కాక ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుతున్నాడు. 6వ అధ్యాయం లూకాసు వార్త 38వ వచనం. 6:38 లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం నుంచి.
క్షమించుడి క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించబడుదురు. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి ఎలా ఇవ్వాలో అక్కడ రాస్తున్నాడు వినండి. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కోలబడు. కూరగాయలు కొంటున్నాం అనుకోండి, పాప వాడు మంచిగానే తూసిస్తాడు, సాటిస్ఫై అవరు. ఇంకొక వేయచ్చుగా, ఇంకో బెండకాయ, ఇంకో వంకాయ, ఇంకో ఉల్లిపాయ. మరి అదే విధంగా ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండదు? అదేవిధంగా దేవునికి ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండదు? అసలే ప్రాబ్లమే కదా. సో గమనించండి, ఇవన్నీ మనం ఆలోచించడానికి ఆలోచన యోగ్యంగా ఉండేటటువంటి మాటలు ఇవి. దేవుడు ఒక రాయబడింది, మీరు అణచి కుదించి దిగజారునట్లుగా. ఇంతవరకు మేము చిన్నప్పుడు ఏడిసనకాయ కోతలకు వెళ్ళేవాళ్ళం. బండారుగుడు తేలపురంలో ఉండేవాళ్ళం. బండారుగుడు వెళ్ళేవాళ్ళం ఈ వేరుశనకాయ కోతలకి. సెలవులకు వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉండేవాళ్ళం. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా తొడుములు లేకుండా చక్కగా కోసేవాళ్ళు కోత. కొంతమంది ఇక మాలాంటి వాళ్ళం మొత్తం చెత్తతో కోసేవాళ్ళం. సో చెత్తతో కొలితే ఆడు ఇంత పెట్టేవాడు కొలత. బోడిగా చక్కగా ఏమీ లేకుండా చేస్తే ఇక్కడికి వచ్చేవి, జారిపోతూ ఉండే. తెలివి ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ రాకూడదు, చక్కగా తొడుములు లేకుండా కోసేవాళ్ళు కొంతమంది. మాకు తెలియదు కదా. సో మొత్తం చెత్త కొత్తే మా కొలత డబ్బా మీద ఎంత పెట్టేవాడు చక్కగా. మాకు కనీసం ఒక బస్తన్నర కూడా ఏది కాదు, మేము కోసి రోజంతా కోసేది. ఎందుకు చెప్తే ఈ మాట అంటే గమనించండి, కొలవడంలో టాలెంట్ వాళ్ళకి తెలుసు. మరి దేవుడు మేము జీవితాలు కూడా మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఏమిస్తాడంటే అణచి కుదించి దిగజారునట్లుగా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరేం దేవుని దగ్గరికి వచ్చారు కానీ చెత్త పెట్టి షో చేసి ఇంత పెట్టి ఇదిగో మేము గోళ్ళు ఇచ్చేస్తాం తెలుసా. మాకు కొంతమంది ఉన్నారు, ఇక్కడ పేర్లు చెప్పలే కానీ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో మేము ఇచ్చేస్తే ఏమనుకుంటారండి, వాళ్ళ దగ్గర చాలా ఉందని ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారండి. కానీ ఏనాడు వాళ్ళు ఒక ఇదిగోండి 1000 రూపాయలు పరిచయకి వాడినని ఇచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ మాట ఏంటంటే అమ్మో ఇచ్చేస్తే వాళ్ళందరూ అనుకుంటారండి, ఇచ్చేస్తే జనాలు ఏమనుకుంటారు, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నారండి అనుకుంటారంట. చూసారా ఎంత విచిత్రమో మనుషులు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఎలా ఇవ్వాలంటే అణచి కుదించి దిగజారునట్లుగా నువ్వు ఇస్తే దేవుడు నీకు ఏ కొలత కొలిసావో దేవుడు అదే కొలత రిటర్న్ నీకు దేవుడు ఇస్తాడు. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అదే కొలత రిటర్న్ ఇస్తాడు దేవుడు. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది, చేతులు సమృద్ధిగా రావట్లేదు, చేయి చాపలేకపోతున్నాం, ఇలాగే బిగబట్టుకుంటున్నాం. దేవుడు కూడా అలాగే బిగబడితే ఏమైపోతాం మనకు తెలీదు. జాగ్రత్త సుమా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని పొందుకునేవారిగా కాక ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఎవడో నేర్చుకుందాం దేవుని సేవకి, అలాగే అవస్థలో ఉన్న వారికి ఎవడో నేర్చుకుందాం. మనం భూమి మీద నుండి ఏం పట్టుకెళ్ళాం, కానీ ఇవ్వడం నేర్చుకుంది. అది అందుకని ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది. మా జీవితంలో చాలా చూసాం అలాంటి ఎక్స్పీరియన్సెస్. మా దగ్గర ఏమీ ఉండవు ఒక్కొక్కసారి, కానీ అదే టైంకి ఎవరో ఒకరు వస్తారు, సేవకులు లేకపోతే ఎవరో ఒకరు వస్తారు. సో ఉన్నదంతా కూడా తీసి ఇవ్వడం నాకు తెలుసు ఒక్కొక్కసారి. కానీ ఒక్కరోజు తిరిగే లోపే దేవుడు దానికి రెట్టింపించిన సందర్భాలు కూడా నాకు తెలుసు. ఆమేన్. దేవుని దగ్గర ఎప్పుడు కూడా అందుకే దేవునికి ఇచ్చి ఎవడో పేదోడైన వాడు కానీ, దేవునికి ఇవ్వకుండా బెగబట్టి గొప్పోడైపోయినాడు కానీ ఎవడో లేడంట అసలే. ఆమేన్. అది ఇవ్వడం నేర్చుకోగలిగితే అది సంతోషం వేరు. కొంతమంది దశమభాగం ఎవరు, దేవుని సొమ్మును దేవునికి ఎవరు, దేవుని గణపరచడం రాదు, దేవుని ప్రేమించడం రాదు. హృదయమిట్లరా దేవుని గణపరచడం రాదు. గొప్పగా బోల్డ్ ఫంక్షన్లు చేస్తారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, లక్షలు ఖర్చు అవుతాయి. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువగా చిన్నగా ఏదో ఇచ్చాంలే అని శాస్త్రపూర్వకంగా ఏదో శాస్త్రానికి ఇచ్చినట్టుగా ఏదో కొద్దిగా ఇచ్చి సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారు చాలా గొప్పగా వాళ్ళ స్తోమత కంటే, వాళ్ళ రిచ్నెస్ కంటే వాళ్ళ గౌరవపూర్వకంగా ఎంతో ఘనంగా ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని దగ్గర నుంచి ఇవ్వడం మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోగలిగితే దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదం చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది నీకు. ఆమేన్.
దేవుడు అందుకని అణచి కుదించి, అందుకని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం నుంచి పౌలు చాలా చక్కని మాటలు రాశాడు. చదవండి ఈ మాట, నేను ముగిస్తాను. ఇంకొకటి, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమియు క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. కన్నీళ్లు విత్తుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి జ్ఞాపకం చేసుకుని వెలుగుగా ఉండి ఇప్పుడు దేవునికి ఆయన గొప్ప వాక్యములకు అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారు, ఈ మాట రాయబడింది, జాగ్రత్తగా ఉండండి. క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్ర. ఎవని వెండినైనను ఆశింపలేదు, ఈ నా చేతులు కష్టపడితివని మీకే తెలియను. బలహీనులను చెప్పండి, నోరు తెచ్చి, బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చాలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు ధ్యానం పెట్టుకోండి. దేవునికి ఇవ్వండి, అలాగే అవసరతలు ఉన్న వారికి ఇవ్వండి, బలహీనుల గురించి పట్టించుకోండి. ఆటోమేటిక్ మీకు తెలియకుండానే సంతోషం వస్తుంది. ఒక పసిబాలుడు ఆకలితో అలమటించిపోతూ, అంటే ఒక జస్ట్ చిన్న 10-12 సంవత్సరాలు ఉంటాయి, తప్పిపోయి ఆకలితో అలమటించిపోతున్నాడంట. వెళుతున్నటువంటి దారిలో ఎవరైనా ఆహారం పెడితే బాగుండు అని చెప్పి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. తీరం వచ్చి చూస్తే ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి డోర్ కొట్టాడు. ఒక పాప లోపల నుంచి వచ్చింది. ఏం కావాలి? ఐఎమ్ సో హంగ్రీ, సో వుడ్ లైక్ టు హ్యావ్ సంథింగ్, ఏమైనా ఉందా నన్ను తినడానికి అని అడిగితే గ్లాసు నిండా కొద్దిగా ముందు వాటర్ అడిగాడంట. నాకు కొద్దిగా వాటర్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ పిల్లాడు ఆకలితో ఉన్నాడని గుర్తించిన ఆ పాప గబగబ గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పాలు తాగాడు, అక్కడ గ్లాస్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇయర్స్ గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ బాబు ఎక్కడున్నాడో తెలియదు, ఈ పాప ఏమైపోయిందో తెలియదు. ఒక రోజున ఈ పాప పెద్దదయ్యింది, పెరిగింది. సో పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కలిగింది, కొద్దిగా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. భర్త చనిపోయాడు. సో ఈవిడికి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఎవరు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు, ఎవరి వల్ల కావట్లేదు. చాలా లక్షలతో కూడినటువంటి వైద్యం అది. హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక రోజున ఆ డాక్టర్ స్టెత్ పెట్టుకుని వచ్చి ఆవిడ పరిశీలన చేస్తూ చూసి, ఈవిడికి ట్రీట్మెంట్ అవసరం, ఈవిడికి సర్జరీ అవసరం అని చెప్పి సర్జరీ తీసుకెళ్లారు. సర్జరీ చేస్తుండగా గమనిస్తే, సో చిన్నప్పుడు తను పాలు ఇచ్చినటువంటి ఆ పాప. ఈ డాక్టర్ మొత్తం ట్రీట్మెంట్ చేసి, సో బిల్లు వస్తుంది, ఎన్ని లక్షలు వస్తుందో తెలియదని కంగారు పడుతున్న ఈ పాపకి, ఈ అమ్మాయికి ఒక స్లిప్ మీద రాసి యూ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పేసి ఒక స్లిప్ పెట్టి ఆ బెడ్ మీద పెట్టాడంట. నువ్వు ఆల్రెడీ ఏం చేసావు? పే చేసావు. ఎప్పుడు? వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ ఏ హంగ్రీ, నేను ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడో నువ్వు నాకు ఒక గ్లాసుడు పాలిచ్చావు. ఆల్రెడీ నువ్వు నా కోసం పే చేసేసావు కనుక నీ హాస్పిటల్ బిల్లు నేను పే చేశానని చెప్పి హాస్పిటల్ బిల్లు ఆ బెడ్ మీద పెట్టాడంట. యూ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పి ఒక స్లిప్ రాసి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది చేస్తావో అందుకని మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ ఎవరికైనా నష్టం చేయాలి, కీడు చేయాలనుకుంటున్నావా, తప్పనిసరిగా నీ కోసం కీడు చేసేవాడు 10 మందిలో ఎక్కుతారు ఖచ్చితంగా. ఎవరి విషయంలో అయినా సరే మంచి చేయడం నేర్చుకుందాం. ఇతరులను ప్రేమించడం, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడమే నేర్చుకుందాం. కానీ ఇతరులకు హానికరంగా, నష్టంగా ఎవరు మారొద్దు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అందుకని అణచి కుదించి దిగజారునట్లుగా ఒకవేళ నువ్వు ఇస్తే అదే కొలతో దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్.
ఫైనల్గా ఇంకొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటిది ప్రార్థన చేయాలి, మొదటి నియమం. రెండోది ఏ బాధల్ని మనసుల్లో ఉంచుకోకూడదు. మూడోది యోగ్యత కలిగిన వాటి మీదే ధ్యాస పెట్టాలి. నాలుగోది ఇవ్వడం కంటే పుచ్చుకోవడం కంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఐదోది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. మన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకోవాలి కానీ మన ట్రబుల్స్ని, మన సమస్యల్ని కాదు లెక్క పెట్టుకోవాల్సింది. మీరు గమనించారా లేదా? దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. ఏదైనా నష్టం జరిగితే అదే గుర్తుపెట్టుకుంటారు. ఇంకొకటి చెప్పనా, మనుషుల మనస్తత్వం కూడా చెప్పనా. మనుషులంట మనం ఎవరికైనా 100 సార్లు మేలు చేసాం అనుకోండి, 100 సార్లు మంచి చేసాం, 100 సార్లు వాళ్ళని పట్టించుకున్నాం. కానీ ఒక్కసారి మాత్రం కుదరక, కొద్దిగా వీలు పడక వాళ్ళని పట్టించుకోవాలా, లేకపోతే వాళ్ళని ఏదో చేయాల, మనం పట్టించుకో. 100 సార్లు పొందిన మేలు మర్చిపోతారు, ఒక్కసారి చేయని దాన్ని గుర్తుపెట్టుకోండి. చూసావా వాళ్ళు నన్ను పట్టించుకోవాలా, చూసావా వాళ్ళు నన్ను చేయాల, చూసావా వాళ్ళు నన్ను పలకరించలా. మనుషుల యొక్క వ్యక్తిత్వం ఇది. దేవుని విషయంలోకి వచ్చేసరికి నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ఐదవదిగా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. మన సమస్యల్ని కాదు మనం లెక్క పెట్టుకోవాల్సింది, మన ఆశీర్వాదాలని. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలని, ఎన్నో దీవెనలు పెడుతూ ఉంటాడు, ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు, ఎన్నో ఆశీర్వాదాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. 6వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్త. యేసు ప్రభు చక్కని మాట రాశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి ఏనాటి కీడు ఆనాటికే చాలు. రోజు రోజు ఈ కీడునేమి కొనసాగించాల్సిన, ఈ కీడుకి వడ్డీ 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 ఏం అవసరంలా. అందుకని బ్లెస్సింగ్స్నే కౌంట్ చేసుకోండి, కీడులు కాదు, నష్టాలను కాదు, సమస్యల్ని కాదు లెక్క పెట్టుకోవాల్సింది. దేవుడు నీకు చాలా మేలు చేశాడండి, దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు చేశాడండి. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎవరైతే ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారో, ఎవరైతే ఈ సీక్రెట్ని గ్రహిస్తారో వారు ఎప్పుడు కూడా హ్యాపీ లివింగ్ని జీవించగలుగుతారు. ఆమేన్. సంతోషకరమైన జీవితానికి దేవుడిచ్చి నియమాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక 5 మీకు జ్ఞాపకం చేశా. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి. ఏ బాధ కలిగించే విషయాల్ని మనసులో పెట్టుకోకూడదు. మూడోది యోగ్యమైన వాటి మీదే ధ్యానం పెట్టుకోవాలి. నాలుగవది ఇవ్వడం కంటే, పుచ్చుకోవడం కంటే ఇవ్వడం గొప్పదని గుర్తించాలి. ఐదోది మన సమస్యలను కాదు మన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక పాట మీకు చెప్తాను, మీరందరూ కూడా దయచేసి నేర్చుకోవడం ప్రయత్నం. మాకు ఇంగ్లీష్ రాదు కదండి అంటే తప్పదు, నేర్చుకోవాలి. బస్ తెలుగులో ఏమంటారు? బస్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో ఏమంటారు చెప్పండి, తెలుగు మీడియం అందరూ. అయ్యో తెలీదా? కొన్ని తప్పదు. పోస్ట్ ఆఫీస్ ఇంగ్లీష్ పదం అది. తపాలా కార్యాలయం ఎంతమంది వాడుతున్నారు దాన్ని? చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పెన్షన్ తీసుకునేవాళ్ళు, వృద్ధులు, ఇటు ఊగేవాళ్ళు. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది నాయన, పోస్ట్ ఆఫీసు అంటారా? మాట్లాడరమ్మా, అవునా కదా? మరి ఇంగ్లీష్ వాడుతున్నారుగా, కొన్ని తప్పదు, వాడాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని ఒక అద్భుతమైనటువంటి పాట ఒక ఆయన రాశాడు. When upon billows you are the tempest, when you are discouraged thinking all is lost. అన్నీ అయిపోయినాయి, నా జీవితం అంతా అయిపోయింది అని నువ్వు డిస్కరేజ్ అవుతున్నప్పుడు, count your many blessings that నువ్వు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఆల్రెడీ పొంది ఉన్నావు, అవన్నీ గుర్తు చేసుకోవాలంట. అప్పుడు నీ జీవితంలో సంతోషం వస్తుంది, అప్పుడు నీ జీవితంలో ఆనందం వస్తుంది. ఆమేన్. ఆల్రెడీ పొందినటువంటి బ్లెస్సింగ్స్ని లెట్స్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, రైట్ దెమ్ 1 by 1 అంటాడు. రాసుకో, నీ ఆశీర్వాదాలన్నీ రాసి పెట్టుకో, 1 by 1 రాసుకో. అప్పుడు అవి నీకు దీవెన తెచ్చిపెడతాయి, అప్పుడు నీకు ఆశీర్వాదం తెచ్చిపెడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అంతేగాని మనం ఏం చేస్తామంటే బ్లెస్సింగ్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సో ఏం చేస్తూ ఉంటాం? ట్రబుల్సే, ప్రాబ్లమ్సే. ఇల్లు కట్టలేదు, పెళ్లి చేయలేదు, కట్నం ఇవ్వలేదు, కొత్తగా పెళ్ళి, అల్లుళ్ళేమో ఏంటి అందరికేమో 10 లక్షలు ఇచ్చారంట. నా తోటోడికి గేదెలు కాసుకునేవాడికి 10 లక్షలు ఇచ్చారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ 20,000 తెస్తావా, లేకపోతే 30,000 తెస్తావా? ₹1,00,000 నువ్వు ఇచ్చేది. ఇంకెక్కడ వస్తుందండి సంతోషం? ఇంకెక్కడ వస్తుందండి ఆనందం? వచ్చిన దాన్ని బట్టి సంతోషపడటం నేర్చుకోగలిగితే, ఉన్న దాన్ని బట్టి సంతోషపడటం నేర్చుకోగలిగితే, నువ్వు కలిగిన దాన్ని బట్టి ప్రార్థన చేయడం, కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోగలిగితే, యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆమెన్. నువ్వు నిజంగా సంతోషం కలిగిన వ్యక్తివే. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అందుకే నేను ముందే చెప్పా, జలకి ఇమ్ము 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 అనే కూతుళ్ళు ఉన్నారంట. ఎప్పుడు ఏం చేస్తా? ఇమ్ము ఇమ్ము ఇమ్ము, ఎంతసేపు ఇమ్ము ఇమ్ము ఇవ్వు ఇవ్వు. ఏనాడు రిటర్న్గా ప్రతిఫలంగా ఎవరికి ఇచ్చిన పాపం ఇచ్చినదేమీ ఉండదు. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికే, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా. సంతోషంగా జీవించాలి, హ్యాపీయెస్ట్గా బ్రతకాలి అంటే వెరీ వెరీ సింపుల్ రీజన్స్ ఇవి. డైలీ ప్రార్థన చేద్దాం, ఎడతెక్క కొనసాగించే ప్రార్థన చేద్దాం. రెండోది, బాధించే అంశాలు చాలా ఉంటాయి మనలో, అవేవి మనసులో ఉంచుకోకూడదు. మూడోది, యోగ్యత కలిగిన వాటి మీదే మనసు పెట్టండి. అంటే యోగ్యత లేనివి చాలా ఉంటాయండి. మనం వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రపంచంలో సమాజంలో చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా యోగ్యత లేనివి చాలా కనపడతాయి మనకి. వాటిని పట్టించుకుంటూ వెళ్ళావంటే నువ్వు ముందుకి సాగలేవు. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, కుక్కలు చాలా మరుగుతాయి. ఏనాడన్నా కుక్కని, ఏంటి నన్ను చూసి మరుగుతున్నావు, అసలు నేనేమనుకుంటున్నాను, నేను ఏనుగు నా రేంజ్ ఏంటో తెలుసా అంటదా ఏనుగు. మాట్లాడరేమ్మా? అయ్యో, నా రేంజ్ ఏంటో తెలుసా ఏనుగు, అదే కుక్క అనుకుంటా. ప్రతి కుక్కతో మాట్లాడుకుంటా, ప్రతి కుక్కకి దీని రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది అనుకో, ముందుకెళ్ళుద్దా? అయ్యా మాట్లాడండి, వెళుతుందా? ఎందుకని? అవసరంలా దీనికి, దీని రేంజ్ ఎక్కడికి పోదు. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతే మీ విషయంలో కూడా అంతే. మీరు విలువ పెట్టి, హలో ఈ మాట చాలని, మీరు మామూలు కాదు, విలువ పెట్టి కొన్నవారు. ఆమెన్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనం. ఆమెన్. వై యు ఆర్ ద పీపుల్ వేస్టింగ్ యువర్ టైం? ఎందుకని మన సమయం అంతా పోగొట్టుకుని యోగ్యత లేని వాటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటాం? యోగ్యత కలిగిన వాటి మీద మనసు పెట్టుకోవాలి. నాలుగోది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని గుర్తించాలి. ఐదోది, సమస్యలను కాదు దీవెనలు లెక్క పెట్టుకోవాలి. దట్ మీన్స్ ఆ రోజు నుండి మీరు గమనించండి, యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నువ్వు చాలా ఆనందం కలిగిన వ్యక్తిగా జీవిస్తావు, భూమి మీదను అలాగే నిత్య రాజ్యంలోను. ఆమె అలాంటి హ్యాపీయెస్ట్ పర్సన్గా, సంతోషం కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలని ప్రభు మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని బలపరచడం కోసం, మిమ్మల్ని ఆనందింప చేయడం కోసం, మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడం కోసం ప్రభునితో మాట్లాడిన మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకుని ప్రభు సన్నిధిలో దీవెనకరంగా ఉండండి, సంతోషంగా బ్రతకండి. ఆటోమేటిక్గా మీ జీవితాలు ఆనందకరంగా మార్చబడతాయి. ఆమె తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఈ సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవటం ఎలా, నీ నియమాలేంటో మేము విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపచేయండి. మా ప్రియ బిడ్డలందరి మీద నీ కృప ఉంచండి. యోగ్యత కలిగిన వారిగా నీ సన్నిధిలో మేమందరం జీవించదుగాక. విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపచేసి నీ కృప చెప్పించమని యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. చెప్దామా అందరం? ఆమె చెప్దాం.